అధిక బరువుతో బాధపడుతున్నారా? వినీలాస్ వెయిట్ లాస్ డైట్ ప్లాన్ తో ఇంటి దగ్గర నుంచి హెల్దీగా బరువు తగ్గండి. నమస్తే అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజున భారతదేశ వ్యాప్తంగా ఒక విషయం ఒక బర్నింగ్ టాపిక్ లాగా రగిలిపోతోంది. సనాతన ధర్మం, భారతీయ సంస్కృతి, హైందవ సంప్రదాయం వీటన్నిటికీ మీద ఒక దాడి జరుగుతుందనేటువంటి ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితి నెలకొన్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఈ హైందవులందరూ, హిందువులందరూ కూడాను పరమ పవిత్రంగా భావించే తిరుపతి లడ్డూ విషయంలో జరుగుతున్న వివాదం దేశంలో ప్రకంపనలు సృష్టిస్తుంది. ప్రతి ఒక్కళ్ళు కూడాను దాన్ని ఆ ప్రసాదాన్ని చేతిలోకి తీసుకోగానే ఒళ్ళంతా ఒక రకమైనటువంటి ఆనందానుభూతికి, ఒక గగురుపాటుకి గురి చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆ ప్రసాద స్వీకరణ అనేటువంటి కార్యక్రమం పట్ల జరుగుతున్నటువంటి అపరాధం, అపచారం ఈ దేశంలో ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ విషయం మీద మనతో మాట్లాడటానికి ప్రముఖ నటులు, నిర్మాత, రియల్టర్, చలనచిత్ర ప్రముఖులు, రాజకీయ రంగ ప్రముఖులు మురళీమోహన్ గారు ఉన్నారు. మురళీమోహన్ గారు నమస్తే అండి. నమస్తే. మీ దృష్టికి వచ్చి ఉంటుంది జరుగుతున్నటువంటి వివాదం ఏంటో, తిరుపతి లడ్డూ ప్రసాదం మీద జరుగుతున్నట్టు వివాదం, దాని మీద జరుగుతున్నట్టు చర్చలు ఒక చూస్తున్నామండి. రెగ్యులర్గా చూస్తూనే ఉన్నాం న్యూస్ ఛానల్స్ వాటిలో కూడా. చాలా బాధాకరం. ఎందుకంటే ఏ మతం వాళ్ళకైనా ఎవరికైనా వాళ్ళకు దేవుడు అనేవాళ్ళు ఉంటారు. అందరికీ ఒకళ్ళే ఉండాలనేది లేదు. క్రిస్టియానిటీ వాళ్ళు చూసుకున్నారంటే జీసస్ క్రిస్ట్ని చేస్తారు. అలాగే ముస్లిం సోదరులు ఉన్నారంటే వాళ్ళు అల్లా చూస్తారు. మన హిందువుల్లోకి వచ్చేటప్పటికి మనకేంటంటే వీఆర్ డిఫరెంట్. మనం ప్రకృతిని దేవుడిగా చూస్తాం, పంచభూతాలని దేవుళ్ళుగా చూస్తాం, చెట్టుని దేవుడిగా చూస్తాం, పుట్టని దేవుడిగా చూస్తాం, పాముని దేవుడిగా చూస్తాం, సింహాన్ని, పులిని దేవుడిగా చూస్తాం. ఇట్లా అన్నిటినీ కూడా మనం జీవరాశుల్లో కూడా దైవత్వం చూస్తాం. అందుకని మిగిలిన వాళ్ళలాగా ఒక పేరు ఉండదు మనకి. వెంకటేశ్వర స్వామి అనొచ్చు, రాముడు అనొచ్చు, కృష్ణుడు అనొచ్చు, ఏదైనా అనొచ్చు. ఎవరు ఏ పేరుతో పిలిచినా దేవుడు అనేది ఒకటే. అందుకని ఎవరికి ఇష్టం అయితే, ఎవరికి ఏ నమ్మకం ఉంటే ఆ నమ్మకంతో చేస్తారు. ముఖ్యంగా మన దగ్గరకు వచ్చేటప్పటికి మనం 2 తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే తెలుగు వాళ్ళందరూ కూడా ఎక్కువగా వెళ్ళే దేవాలయం ఏది అని అంటే తిరుపతికి. ఒక ఈ 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టెంపుల్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కలెక్షన్. అలాగే డివోటీస్ రోజుకి లక్షల మీద వస్తారు. ఇది చాలా తక్కువ ఉంటుంది. ఏదో ఆ పండగ సందర్భంగా రావటం కాకుండా ఇది నిత్యం. అలాంటిది ఇంటింట్లోనూ ప్రతి ఇంట్లోనూ వెంకటేశ్వర స్వామి ఫోటో లేకుండా ఎవరో ఉండరు. ఏ కష్టం వచ్చినా స్వామికి దండం పెట్టుకొని, ముడుపులు కట్టుకొని, ఆ కోరికలు తీరగానే మనం గుడికి వెళ్ళటం, దైవ దర్శనం చేసుకోవటం చాలా పవిత్రంగా చేస్తాం. వెళ్ళేటప్పుడు కూడా చేసిన తర్వాత, దర్శనం అయిపోయిన తర్వాత కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకుంటా ఆ కాసేపు మనకు ఉండేది. దర్శనం ఎక్కువ టైం ఉండదు. లోపల పదని అంటూ ఉంటారు. కాసేపులోనే కళ్ళు మూసుకొని దేవుణ్ణి తలుచుకుంటూ, నాకు నా కష్టాలు తీర్చావు, నా అభివృద్ధిని నీకు ఇవ్వాలి, మీ ఆశీస్సులు నాకు ఎప్పుడు కావాలని మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటాం. బయటకు వచ్చిన తర్వాత ప్రసాదం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయింది. మనం ఏ దేవాలయానికి వెళ్ళినా ముందు అర్చకులు పూజ చేస్తారు. పూజ చేసిన తర్వాత మంత్రాలు చదువుతారు. మంత్రాలు చదివిన తర్వాత హారతి ఇస్తారు. మన దగ్గరకు వచ్చి షడగోపురం పెడతారు, తీర్థం ఇస్తారు, ప్రసాదం ఇస్తారు. ప్రతి దాన్ని పరమ పవిత్రంగా చూసుకుంటాం మనం. ఇందులో ఎక్కడ కల్తీ అనేది ఉండదు కూడా. ముఖ్యంగా మన తిరుపతి దేవాలయం చూసుకుంటే తిరుపతి లడ్డు అనేది వరల్డ్ ఫేమస్. అంటే వరల్డ్ ఫేమస్. అంత అద్భుతంగా ఉంటుంది అది. దానికి అందులో వాడే సుగంధ ద్రవ్యాలు కానీ, యాలకులు కానీ, లేకపోతే కిస్మిస్ కానీ, అన్ని, ముఖ్యంగా నెయ్యి కానీ ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ఇలాంటి అద్భుతంగా ఉన్నటువంటి ఆ లడ్డు ప్రసాదం తీసుకుంటాం. ఏదో మన ఇంట్లో నలుగురు 2 లడ్డూలు 3 లడ్డూలు తీసుకొని వెళ్ళాం. వాళ్ళు ఎన్ని ఇస్తే అన్ని తీసుకుందాం అనే కోరుకుంటాం. మనకి కనీసం 25 లడ్డూలు తీసుకెళ్దాం, మన బంధువులకి అందరికి ఇద్దాం, మన ఆత్మీయులకి అందరికి ఇద్దాం, మన స్నేహితులకి అందరికి ఇద్దాం
అనగానే ఆ తిరుపతి ప్రసాదం తీసుకోండి అని అంటే మన ఆఫీసులో కానీ ఎక్కడికైనా కూర్చునే వాళ్ళు కూడా లేచి నుంచొని చాలా ఇదిగా 2 చేతులు కూడా ఇలా పెట్టుకొని ప్రసాదం తీసుకొని చక్కగా కళ్ళకద్దుకొని ఆ ప్రసాదం తింటాం. అంత పవిత్రంగా. అంటే తిరుపతి మనం వెళ్ళకపోయినా మన మిత్రుడు, మన స్నేహితుడు, మన బంధువు వెళ్ళొచ్చాడు, ప్రసాదం అక్కడి నుంచి తీసుకొచ్చాడు, స్వామివారే పంపించారు అన్నంత ఆప్యాయంగా మనం ఆ ప్రసాదం తింటాం. మన దురదృష్టవశాత్తు ఈ మధ్యకాలంలో కొద్ది సంవత్సరాలుగా తిరుపతి ప్రసాదం మీద కూడా చాలా కాంట్రవర్సీ వచ్చింది. ఇదివరకటి రోజుల్లో తిరుపతి ప్రసాదం తీసుకొస్తే ఇంట్లో ఇళ్ళతో వాసన వస్తూ ఉండేది, అద్భుతమైన స్మెల్. అలాగే ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా బయట పెడితే కూడా ఓ నెల రోజులైనా ఏం పాడయ్యేది కాదు. ఇప్పుడు కొంతమంది కంప్లైంట్లు ఏంటంటే అక్కడ తీసుకొని ఇంటికి వచ్చేటప్పటికే పాడైపోతుందండి. ఇప్పుడు ఇది ఒక స్టాండర్డ్ లేదండి అన్నట్టు వచ్చారు. ఏమిటి కారణం అని చూస్తే ఇదివరకటి నుంచి కూడా నందిని ఒక కంపెనీ కర్ణాటకలో ఉంది. వాళ్ళు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ అని వాళ్ళిద్దరు కలిసి ఇన్నేళ్లగా తిరుపతికి నెయ్యి వాళ్ళే ఇచ్చారు. వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు భక్తులు, మనం ఒక దేవాలయానికి ఇస్తున్నాం, ఇందులో లాభ అపేక్ష ఉండకూడదు, మనకు అయిన కాస్ట్ రేట్కి ఇచ్చేసేయాలని చెప్పి చాలా బాటమ్ రేట్కి వాళ్ళు సప్లై చేసేవారు. గత ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రీటెండరింగ్లని అని మొదలుపెట్టారు, రివర్స్ టెండరింగ్లని. ఆ టెండరింగ్లో ఇది కూడా వీళ్ళు దాదాపుగా 50 ఏళ్ళుగా ఇస్తున్నారు. వీళ్ళు ఈ 50 ఏళ్ళుగా ఇస్తున్న వాళ్ళు వీళ్ళిద్దరూ లాభాలన్నీ వీళ్ళే కొట్టేస్తున్నారు అనుకున్నారు. మీరు ఏమనుకున్నారు చేసి వాళ్ళ టెండర్ క్యాన్సిల్ చేశారు. చేస్తే రివర్స్ టెండరింగ్ అనే దాంట్లో వేసిన రోజున వీళ్ళు ఒక మాట చెప్పారు, మేము ఇచ్చేది రాక్ బాటమ్ ప్రైస్ అండి, మేము ఇచ్చే ప్రైస్గా అంటే ఎవరైనా తక్కువ ఇస్తారో అని ఉంటే మాత్రం అది కంటామినేషన్ ఉంటుంది, గ్యారంటీగా ఉంటుంది. అందులో ఏదో లోటు లేకపోతే ఆ రేట్ గిట్టదు, మాకోసం కాస్ట్ రేట్కి ఇస్తున్నాం మేము. అందరూ రైతులు ఫెడరేషన్ వాళ్ళు డైరెక్ట్గా పాలు తీసుకెళ్ళి ఇచ్చేవాళ్ళు వాళ్ళందరూ చేస్తున్నారు. మేము మా కంపెనీ తరఫు నుంచి దేవుడి భక్తి మాకు చాలా ఎక్కువ, అందుకని మేము అలాగే ఇస్తున్నామని చెప్పి ఇది ఎవరైనా తక్కువ ఇస్తే మాత్రం దాంట్లో గ్యారంటీగా కంటామినేషన్ ఉంటుంది. ఎన్నో రకాలు ఉన్నాయి కంటామినేషన్లు, ఎన్నో ఉన్నాయంటే చెప్పడానికి లేదు. మన ఈ ఆవు నెయ్యి పైగా ఇది బఫెలో ఘీ కాదు, ఇది ఆవు నెయ్యి. ఆవు నెయ్యి గేదెల దగ్గర నుంచి వచ్చిన నెయ్యికి వచ్చినంత ఇది రాదు, ఇందులో చాలా తక్కువ వస్తుంది. అందుకని దీని కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇవాళ మనం మార్కెట్కి వెళ్ళి ఆవు నెయ్యి కొనుక్కోవాలి మంచిది అని అనుకుంటే 800 రూపాయలు 1000 రూపాయలు ఉంటుంది. అలాంటిది వాళ్ళు 500 ఎంతో సుమారుగా 450 ఏదో వాటికి సప్లై చేస్తున్నాడు ఇన్నేళ్ళగా. ఈయన వచ్చిన తర్వాత రివర్స్ టెండరింగ్ చూసారా, ఎంత గవర్నమెంట్ వీళ్ళందరూ కూడా బోర్డంత రేట్లు తినేశారు. మేము 330 రూపాయలకో 350కో మేము ఇస్తున్నాం, 319 రూపాయలకి మేము ఇస్తున్నాము, ఇదిగో ఇంత సేవ్ చేసామని చెప్పి ఘనంగా చెప్పుకున్నారు. అలాగే ఆ చెప్పుకున్న దాంట్లో మొట్టమొదట ఆయన చెప్పాను కదా, కర్ణాటక వాళ్ళు నందిని వాళ్ళు మిల్క్ ఫెడరేషన్ వాళ్ళు ఇచ్చేటప్పుడు వాళ్ళే చెప్పారు, వార్నింగ్ ఇచ్చారు, ఈ రేటు కంటే ఎవరన్నా తక్కువ ఇస్తున్నారంటే మాత్రం ఇది కాదు. వీళ్ళకి ఇచ్చిన టెండర్ వేసింది ఎవరు, వీళ్ళకి ఏమైనా అయ్యి ఉన్నాయా, డైరీ ఫార్మ్స్ ఉన్నాయా, వీళ్ళకి ఏమైనా ఉన్నాయా, ఒక మిడిల్ మ్యాన్ లాంటి వాడికి ఈ టెండర్ అప్పగించారు. మధ్యవర్తి ఎక్కడిచ్చి తెస్తాడు, మార్కెట్లోకి వెళ్ళి కొన్ని సప్లై చేస్తాడు. మార్కెట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి. నెంబర్ 1 ఈ రేటుకి 319 20 అన్నారు కదా, దీన్ని సప్లై చేస్తాడంటే దీంట్లో ఆడికి 100 రూపాయల లాభం చూసుకుంటాడు. అంటే ఎంత హీనమైన నెయ్యి వస్తుంది. రోజుకి 15,000 కిలోలు నెయ్యి కావాలి, 15,000 కిలోలు కావాలి. అంత నెయ్యి ఎక్కడి నుంచి కలెక్ట్ చేసి ఇవ్వగలడు? మార్కెట్లో ఏది దొరికితే అది చెత్త చెదారంతా తీసేసుకున్నారు. అవి టెస్ట్ చేసి చూస్తే దాంట్లో జంతువుల యొక్క కొవ్వు ఉంది కూడా.
ఈ కొవ్వులు ఎక్కడి నుంచి వస్తుంది? జంతువు చచ్చిపోయిన తర్వాత దాన్ని తీసుకొచ్చేస్తే అది బయటకు వస్తుంది. మనం చెప్పడానికి కూడా వీలైనటువంటి జంతువుల దగ్గర నుంచి కూడా తీసుకొని ఆ నెయ్యి అంతా కూడా ఇందులో కలిపేసి ఇచ్చారు. ఆ వాసన పోవటానికి కూడా అది ఏదో చేసి మొత్తం మీద మంచి నూనె అన్నట్టుగానే సప్లై చేశారు. ఎవరికి కూడా అనుమానం రాలా. ఈ గత 5 ఏళ్లలో లడ్డు పాడుతా ఉంది, ఇదివరకు క్వాలిటీ లేదు అని అందరం ఫీల్ అయ్యాం. అనుమానం అంటే ఏదో క్వాలిటీ తగ్గింది, పరిమళం అనేటువంటిది పోయింది, పరిమళం పోయింది, లడ్డు రుచి పోయింది, ఇదివరకు ఉన్నట్టుగా నెల రోజులు ఉండట్లేదు, నిలవక సామర్థ్యం. ఒక్కొక్కడు కొంతమంది తిరుపతిలో కొనుక్కొని మర్నాడు ఇంటికి వచ్చేటప్పటికి ఇంటికి వచ్చి లడ్డు చూస్తే పాడైపోయి ఉంటుంది. అందుకని దానికి ఉన్న వాల్యూ అంతా పడిపోయింది. కానీ ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది మనకెవరికి తెలియదు. దీన్ని జనరల్గా సిస్టమ్ ఏంటంటే ఏ ప్రోడక్ట్ అయినా వచ్చినప్పుడు దానికి ల్యాబ్కు పంపించి టెస్ట్ చేయించాలి. మరి గత ప్రభుత్వం ఉన్నప్పుడు అవి జరగల. వాళ్ళే సప్లై చేసి వాళ్ళే టెండర్స్ కాల్ఫర్ చేసి రివర్స్ టెండరింగ్లు చేసి వచ్చినాయి కదా. అది తర్వాత అనుమానాలు వచ్చి చేస్తే చాలా చోట్ల పంపించారు, ఒక ల్యాబ్కి కాదు, చాలా చేపలకి గుజరాత్లో కొన్ని ల్యాబ్స్కి పంపించారు, ఇంకెక్కడో కొన్ని ల్యాబ్స్కి పంపించారు. చేస్తే అన్నిట్లో కూడా కంటామినేషన్ ఉంది, ఇందులో జంతువుల యొక్క కొవ్వు ఉంది అని క్లియర్గా రిపోర్ట్స్ వచ్చేసాయి. ఇది ఉద్దేశపూర్వకమైనటువంటి చర్యగా మీరు భావిస్తున్నారా? అంటే ఒక తిరుమల దేవస్థానం యొక్క పవిత్రత ఔన్నత్యం పట్ల ఎలాంటి ఒక భక్తిభావం లేనటువంటి వ్యక్తులు చేసినటువంటి చర్యగా భావిస్తున్నారా? ఎలా దీన్ని మీరు మీ విశ్లేషణ ఏంటి దీని మీద? అంటే ఇలాంటివి జరిగేటప్పుడు 2 కోణాలు ఉంటాయండి. ఒక కోణం ఎక్కువ లాభం, డబ్బులు సంపాదించేసేయాలి, ఎలా సంపాదించేసేయాలి, ఇవో ఇలాంటివన్నీ పనికిరాని కొవ్వులు, లేకపోతే వనస్పతి అని ఉంది, నెయ్యి కంటే వనస్పతి చాలా తక్కువ, డాల్డా. ఆ డాల్డాలు కూడా కలిపేస్తారు. డాల్డా కలిపితే అసలు చేతులు కలిసిపోయినట్టే ఉంటుంది అది. ఈ జంతు కొవ్వులు ఇవన్నీ వచ్చేటప్పటికి మరీ హీనం అది. అది 500 రూపాయలు ఉన్నది 330కో 320కో ఇస్తున్నారు అంటే 800 ఉన్నది. 800 తక్కువ, అది నాణ్యమైనది, ఇది ఎంతో కరెక్ట్ రేటు తెలీదు. 800 రేటుది 320కి ఇస్తున్నారు అంటే ఇందులో లాభాపేక్ష ఉందని నేను అనుకోను. కేవలం ఏంటంటే ఈ తిరుపతి అనేదాన్ని, ఈ తిరుపతి లడ్డు అనేదాన్ని, ఆ దేవాలయాన్ని అన్పాపులర్ చేయడం కోసం చేసిన ఆలోచన అని నా ఫీలింగ్. ఒక లడ్డూ విషయంలోనే కాకుండా అక్కడ జరిగేటువంటి నిత్య అన్నదానం విషయంలో కానీ, అక్కడ జరగాల్సినటువంటి చాలా విషయాల్లో కూడాను వైలేషన్ అనేటువంటిది జరిగిందని, అన్యమత ప్రచారాలు విపరీతంగా జరిగినాయని, అన్యమతాలకు సంబంధించిన వ్యక్తులను అక్కడ ఉద్యోగులుగా చేశారనేటువంటి అభియోగాలు కూడా తీవ్ర స్థాయిలో వస్తున్నటువంటి వాటి మీద ఏం చెప్తారు? అసలు ఈ లడ్డు అనేదండి 1707లోనో ఎప్పుడో మొదలైందండి. ఇది ఎక్సలెంట్ క్వాలిటీ అన్నమాట. ఆ రోజు నుంచి ఈ రోజుకి ఆ క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. ముందు తొలుత ఓన్లీ వడ ఉండేది, వడ తర్వాత బూందీగా తీసుకురావటం, దానికి కూడా చేసిన తర్వాత ఆ క్వాలిటీ ఆ రోజు నుంచి కూడా ఈ రోజు దాకా ఉండటం ఒక ఇది. తర్వాత ఏమో దీనికి ఒక ట్యాగ్ వచ్చింది, మనందరం అతి పవిత్రంగా భావించే అపురూప ప్రసాదం తిరుపతి లడ్డు. 300 ఏళ్ల పైగా చరిత్ర కలిగిన లడ్డు మన తిరుపతి లడ్డు. 1715వ సంవత్సరంలో ప్రారంభించారు ఈ లడ్డు చేయటం అనేది. బూందీ నుంచి ఇది చేయటం, ముందు బూందీ వండుతారు, తర్వాత బెల్లంతో ఇది కలిపి చేస్తారు. దీనికి ప్రత్యేకమైన ఫార్ములా శ్రీ కళ్యాణం అయ్యంగార్ అని ఒక అయ్యంగార్ తమిళియన్, ఆయన ప్రారంభించారు. ప్రారంభించిన తర్వాత దీనికి ప్రత్యేకమైన ఆరంభం, అందరూ కూడా మంచి ఇది వచ్చింది. 10 మందితో పంచుకుంటే అదొక పుణ్యం అని ఇచ్చుకునేవాళ్ళు పుచ్చుకునేవాళ్ళు కూడా ఇది చేస్తూ ఉంటారు. తిరుపతి వెళితే మన కోసమే కాకుండా మన బంధువుల కోసం కూడా మనం చాలా ఎక్స్ట్రా కొనుక్కొని వచ్చి మనం చేస్తూ ఉంటాం. ఇది వరల్డ్ వైడ్గా ఫేమస్ ఉన్నటువంటి G1 ట్యాగ్. G1 ట్యాగ్ అనేది బెస్ట్ ప్రోడక్ట్స్కి ఇస్తారు ఒక సర్టిఫికెట్. అది సర్టిఫికెట్ ఐఎస్ఐ మార్క్ లాగా. ఐఎస్ఐ కంటే ఐఎస్ఐ మన ఇండియాది, ఇండియన్ స్టాండర్డ్స్. ఇది వరల్డ్ వైడ్. ఇది ఈ ట్యాగ్ తిరుపతి ప్రసాదానికి వచ్చింది. అలాగే 50 ఏళ్ల క్రితం మన పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక ప్రత్యేకమైన స్టాంప్ వేశారు, తిరుపతి లడ్డు స్టాంప్. తిరుపతి లడ్డు ఫోటో వేసి 5 రూపాయలు స్టాంప్గా వేశారు.
అది ఎంత క్వాలిటీ బాగోపోతే చేస్తారండి ఇది. మరి ఎన్నో దేవాలయాలు ఉన్నాయి, ఎన్నో ప్రసాదాలు ఉన్నాయి. ఒక తిరుపతి లడ్డూకే వేశారు అంటే దాని ప్రత్యేకత అది. అలాంటి దాన్ని వాళ్ళ ఈ కండిషన్లో చెప్తుంటే ఎంత బాధగా ఉందంటే, నా ఫ్రెండ్స్ చాలామంది ఎన్ఆర్ఐస్ ఉండి వాళ్ళు అమెరికా నుంచో లేకపోతే యూకే నుంచో ఫోన్లు చేసేసి, ఏమండి ఈ వార్త విన్న కానించి మాకు కళ్ళెమ్మ నీళ్ళు వచ్చేస్తాయండి, ఇన్నాళ్ళు ఈ ప్రసాదం మనం తినదే, ఈ ఇందులో నాన్ వెజిటేరియన్ వెజిటేరియన్స్ బోలెంత మంది ఉంటారు, ఆ వెజిటేరియన్స్ అందరూ కూడా మేము మాతో ఈ ప్రసాదాలు తినిపించారా అని వాళ్ళు పడ్డ బాధ ఇంత అంతా కాదండి. అయితే తిరుపతి దేవాలయంలో మనకి తిరుపతి కాదు ఏ దేవాలయమైనా అన్య మతాల వాళ్ళు ఎవరైనా వచ్చేటప్పుడు వాళ్ళు ఒక ఇది ఇవ్వాలి, డిక్లరేషన్ ఫారం మీద సంతకం పెట్టాలి. పెట్టి మేము ఫలానా మతం వాళ్ళు ఏదో హిందూ మతం పట్ల మాకు విశ్వాసం ఉంది, గౌరవం ఉంది అని చెప్పచ్చు, అందుకని పెట్టాలి. అయ్యది పెడితేనే వాళ్ళని ఎలవ్ చేస్తారు, లేకపోతే ఎలవ్ చేయరు. కానీ మన ముఖ్యమంత్రి గారు, గత ముఖ్యమంత్రి గారు చాలాసార్లు వెళ్ళారు తిరుపతి. ఆయన ఏ రోజున కూడా ఈ డిక్లరేషన్ ఫారం ఇస్తే కూడా అసలు లెక్క చేయలేదు, ఏ రోజున కూడా ఇది చేయలేదు. అలాగే స్వామివారికి బట్టలు ఇవ్వటానికి కానీ స్వామివారి ఇది చేయటానికి కానీ భార్యాభర్తలు ఇద్దరు కలిసి వెళ్తారు, దంపతి సమేతంగా వెళ్తారు, సతీ సమేతంగా వెళ్తారు. ఏ రోజున ఆయన సతీ సమేతంగా అక్కడికి వెళ్ళ. మరి ఇవన్నీ అక్కడ చూస్తుంటే మన డిగ్రేడ్ చేయటం కోసం చేశారా ఇది, నిజంగా లేకపోతే దేవుణ్ణి అన్పాపులర్ చేయడం కోసం చేశారా అనేది ఆలోచిస్తే నాకు రెండో కారణమే కరెక్ట్ బలంగా కనిపిస్తుంది. ఓకే, అక్కడ అలాగే అన్నదానం అనేటువంటిది, అన్నదానం కూడాను చాలా గొప్ప ప్రక్రియ ఆ రోజున స్టార్ట్ చేయడం జరిగింది. 1985లో ఎన్టీ రామారావు గారు స్టార్ట్ చేయించారు. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయింది 83లో ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన 85లో నిత్యాన్నదానం అనే స్కీమ్ని రామారావు గారే ఇది చెప్పి తిరుపతి దేవస్థానం ద్వారా చేయించేసి ఎంతోమందికి అందరికి కూడా ఒక అప్పీలు ఇచ్చారు. ఆయన నిత్యాన్నదానం స్కీమ్ పెట్టాం, ఈ స్కీమ్కి మీరు అందరూ కూడా ఇస్తే మీ పేరు మీద ఇక్కడ పెడతాం, మీ పెద్దవాళ్ళ పేరు కానీ వీళ్ళతో కానీ అని అంటే చాలామంది డొనేషన్స్ ఇచ్చారు, బ్రహ్మాండంగా డొనేషన్స్. మొట్టమొదట రోజుకు 2000 మందికి వంట చేసేవారు, ఈ 2000 టోకెన్లుగా ఇచ్చేవారు. అక్కడ దర్శనం అయిన తర్వాత ఈ టోకెన్ ఇచ్చేవారు, ఆ టోకెన్లో ఈ 2000 మందికి మాత్రం భోజనం పెట్టేవారు. ఇవాళ పాపులారిటీ పెరిగిపోయింది, ఫండ్స్ పెరిగిపోయినాయి, డొనేషన్స్ పెరిగిపోయినాయి. ఇవాళ రోజున టోకెన్ అనే సిస్టమ్ తీసేసి ఎంతమంది వస్తే అంతమంది భక్తులకి నిత్యాన్నదానం. నిత్యాన్నదానం కూడా ఏదో సాంబార్ రైస్ ఇంత కర్డ్ రైస్ పెట్టడం కాదు, చక్కగా పెళ్లి భోజనాల్లో ఎలా పెడతారో అన్ని వాటితోటి మంచి గుమ్మలాడేటటువంటి మంచి వాసనతోటి మంచి రుచికరమైనటువంటి నిత్యాన్నదానం చేస్తారు. మీరు చెప్తే నమ్మరండి, మామూలుగా నిత్యాన్నదానానికి పూర్ పీపుల్ వెళ్తారు, మనం హోటల్లో డబ్బులు ఇచ్చి తీసుకుందాంలే అనుకుంటారు, ఇది అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు లేకపోతే ఇంకా కోటీశ్వరులు. కానీ తిరుపతిలో అన్నప్రసాదం కోసం క్యూలో నిలబడి కోటీశ్వర్లు కూడా క్యూలో నిలబడి వెళ్ళి తిన్న సందర్భాలు ఎన్నో. మీరు తిన్నారండి? నేను తింటా, కావాలని వెళ్ళాను నేను. చాలా బాగుంది, చాలా రుచిగా ఉంది. నేను అక్కడే కాదు, ఏ గుళ్ళోకి వెళ్ళినా నిత్యాన్నదానం ఉంది అంటే వెళ్ళి తింటాను. నేను మంత్రాలయంలో తిన్నాను, శ్రీశైలంలో తిన్నాను, విజయవాడలో తిన్నాను, చాలా దేవాలయాల్లో. ఎందుకంటే అది ప్రసాదం కింద ఫీల్ అవుతాం, అన్నప్రసాదం అంటాం దాన్ని. అన్నం అన్నాను, అన్నప్రసాదం, లడ్డూ ప్రసాదం లాగానే అన్నప్రసాదం అది. అది కూడా పరమ పవిత్రంగా చేసినది. అది కూడా ఈ మధ్యకాలంలో ఆ ఫుడ్ బాగోట్లేదు, అన్నదాన స్కీములు పెట్టే భోజనం బాగోట్లేదు, చాలా మంది వెళ్ళటం మానేశారు, బయట హోటల్స్కి వెళ్ళి. అసలు ఎంత ఒత్తిడి ఉంటుందో, ఎంత రష్ ఉంటుందో, అక్కడ ఎంతసేపు నిరీక్షణ వెయిటింగ్ ఉంటుందో, అట్లాంటిది ఈ రోజున అన్నదానం అనే దానికి ఖాళీగా ఉంటుంది స్లాట్స్ మొత్తం కూడా, కాంప్లెక్స్ మొత్తం కూడా. ఎవరికి అంటే తెల్లారిపాటి కోటేశ్వరుడు ఎలా అవుతావు అని ఆలోచించేవాడే. కానీ ఇది ఒక అద్భుతమైనటువంటి దైవ కార్యక్రమం. ఈ దైవ కార్యక్రమంలో మనం కరెక్ట్గా చేసి కరెక్ట్గా పెడితే మనకి ఎన్నో దీవెనలు వస్తాయి అని అనుకొని చెయ్యాలి తప్ప ఎలా లాభం చేసింది కాంట్రాక్ట్ అయ్యే లోపల మనం ఎంత సంపాదించేద్దామని ఆలోచించేసి చేస్తే ఉంది. మంచి మెటీరియల్ లేకుండా, మంచి ఫుడ్ లేకుండా, ఇది లేకుండా చేసేటప్పటికి ఇలా ఉంది. ఆ విధంగా అన్పాపులర్ చేశారు దాన్ని కూడా.
ఇప్పుడు మొన్న ముఖ్యమంత్రి గారు జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ఈ విషయాన్ని ప్రస్తావించడం దేశం మొత్తం ఒక్కసారిగా ప్రకంపనకు గురైపోయింది. ముఖ్యంగా సనాతన ధర్మం పట్ల కానీ, హైందవ ధర్మం పట్ల కానీ విశ్వాసం ఉన్నటువంటి హిందువులు, ముఖ్యంగా హిందువులు అందరూ కూడాను దీని మీద తీవ్ర స్థాయిలో బాధపడటము, తీవ్ర స్థాయిలో రియాక్ట్ అవ్వటం జరుగుతుంది. ముఖ్యంగా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ విషయంగా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తడం జరిగింది. ఆయన రియాక్షన్ పట్ల మీరు ఎలా స్పందిస్తారండి? ఎక్సలెంట్ రియాక్షన్ అండి. నిజంగా ఇది జరగగానే వెంటనే అనౌన్స్ చేశాడు ఆయన. అపచారం ఎవరు చేసినా ఇది అందరికీ వస్తుంది. మనం కూడా అపచారం చేసినట్టే లెక్క. మనం చెయ్యకపోయినా ఉపేక్షించిన దేవుడికి మా తెలుగు ప్రజలు లేకపోతే హిందూ అందరి తరఫు నుంచి స్వామి నీకు రోజు అర్చన ఇది చేస్తున్నారు, మీకు తప్పు జరిగిపోయింది, ఎవరి వల్ల తప్పు జరిగిందని పక్కన పెడితే మేమందరం కూడా తప్పు చేసిన వాళ్ళ కింద లెక్క అని చెప్పి అతను భావించి దానికి ఒక ప్రాయశ్చిత్త దీక్ష తీసుకొని 11 రోజుల పాటు దీక్ష గుంటూరు యువతల నంబూరు దగ్గర ఒక దేవాలయం ఉంటే ఆ దేవాలయంలోకి వెళ్ళి అక్కడ మాల వేసుకొని 11 రోజులు మాలలో ఉండి తన పనులు చేసుకుంటూ 11వ రోజుకి తిరుపతి వెళ్ళి తిరుపతిలో దర్శనం చేసుకొని అక్కడ స్వామికి స్వయంగా కూడా క్షమాపణ చెప్పుకోవాలి అని చెప్పి ప్రాయశ్చిత్త దీక్ష తీశారు. ఇప్పుడు మొన్న కూడా అక్కడ దేవాలయంలో కూడా అక్కడ ఉన్నటువంటి పూజారులు బ్రాహ్మణులు అందరూ కూడా బ్రహ్మాండంగా చేశారు. సంప్రోక్షణ. ఎందుకంటే ఒక సూర్యగ్రహణం వచ్చినా, చంద్రగ్రహణం వచ్చినా, ఇంకోటి ఏదైనా తప్పు జరిగినా ప్రక్షాళన అంటే సంప్రోక్షణ చేస్తుంటారు. సంప్రోక్షణ, ఆ సంప్రోక్షణ చేయటం అనేది ఒక అలవాటు. అది ఇది వచ్చేటప్పటికి కంప్లీట్గా టెంపుల్ మొత్తం యాజ్ ఇట్ ఈస్గా కంప్లీట్గా అంతా కూడా వాటర్తో కడిగి ఇచ్చేసి అది చేసి సంప్రోక్షణ చేశారు. ఇది అనుకోకుండా ఒక రాజకీయ వివాదంగా మారింది అనేటువంటిది అనుకోకుండా ఏం కాదు, జరిగింది. ఒక గత ప్రభుత్వం చేసినటువంటి ఒక తప్పిదాన్ని ఈ ప్రస్తుత ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వాళ్ళు దాన్ని పాయింట్అవుట్ చేయటం, దాన్ని వెలికి తీయటం అనేటువంటి దీనివల్ల ఒక రాజకీయపరమైనటువంటి ఇది ఏర్పడింది. ఎదురు దాడి జరుగుతూ దాడులు, ప్రతిదాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ వాతావరణం ఎలా అనిపిస్తుంది? ఇది ప్రభుత్వాన్ని అన్పాపులర్ చేయటం కోసం వాళ్ళు ఇది పెట్టిన వాళ్ళు ఏ పార్టీ ఏ ప్రభుత్వం అనేది కాదు. అసలు ఇనానిమస్గా ఎవరైనా సరే లడ్డు మీద, అక్కడ అన్నదానం మీద కంప్లైంట్ అనేది ఇట్ ఈస్ దేర్. అది మాత్రం చాలా తప్పు. అది ఎవరైనా చెప్పినా ఇవాళ ఒక పార్టీ వాళ్ళు చేస్తే అంతవరకే వస్తుంది. వాళ్ళ వరల్డ్ వైడ్ అయిపోయింది. వాళ్ళ అన్ని రాష్ట్రాల్లోనూ విపరీతంగా దీని మీద జరుగుతుంది, అన్ని దేశాల్లో కూడా జరుగుతుంది. ఇంత జరిగింది అంటే అందరూ కూడా ఎనానమస్గా ఇది తప్పు అనేది ఫీల్ అయ్యారు. కాబట్టి వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి హిందువులు కూడాను, ఆ పార్టీలో ఉన్నటువంటి హిందువులు కూడాను దీని పట్ల తీవ్రమైనటువంటి ఆవేదనకు గురైనటువంటి సందర్భాలు, అలాంటి రియాక్షన్స్ చూడటం జరుగుతుంది. అలాగే మనం అందరం కూడా వెంకటేశ్వర స్వామి అనేది చాలా పవర్ఫుల్ అని మనం అనుకుంటాం. ఎందుకంటే తప్పు చెప్పకూడదు. అక్కడ మన కష్టం వచ్చినప్పుడు దేవుడికి మొక్కుకొని మనం ముడుపులు కడతాం. ఆ కష్టం తీరిన తర్వాత వెళ్ళి దర్శనం చేసుకుని ఆ ముడుపులు చెల్లించి వస్తాం. అది ఎవరైనా అది మర్చిపోయినా ఇది చేసినా మళ్ళీ ఏదో కష్టం వచ్చే తర్వాత ఎప్పుడైనా కష్టం రాగానే దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టి, స్వామి ఈ కష్టం నుంచి నన్ను తప్పించు అని దేవుడికి దండం పెట్టుకొని, ఇది నాకు జరిగిన రోజు నేను కొండకు వచ్చి దర్శనం చేసుకుంటా అని ఒక ముడుపు కూడా కట్టి ఇది చేయటం అనేది ఒక ఆనవాయితీ. అయితే కొన్ని సందర్భాల్లో ఏమిటంటే పని జరిగిపోయి ఆ కష్టం తీరిపోయిన తర్వాత వెళ్ళి దండం పెట్టుకున్నాం, తొందరలో వస్తాం స్వామి అంటాం, తర్వాత మన పనుల్లో మనం మర్చిపోతాం. మళ్ళీ ఏదో కష్టం వచ్చాక కానీ ఇది గుర్తురాదు, అయ్యో లాస్ట్ టైం ఇది వచ్చింది, మనం గుడికి వెళ్ళలేదు, మనం ఇల్లు చేయలేదు అని. అలా చాలా పవర్ఫుల్ అని చెప్పి మనం అందరం వెళ్తూ ఉంటాం, చూస్తూ ఉంటాం. చంద్రబాబు నాయుడు గారు ఆయన మీదకి బాంబ్ బ్లాస్ట్ జరిగింది, మీకు అందరికి గుర్తుంది, అలిపిరి దగ్గర. అది జరిగినప్పుడు నిజంగా అది చాలా పవర్ఫుల్ ఇది పెట్టింది. అది పెట్టిన దానికి అసలు కారు కూడా ఎంతో ఎత్తేగిరి పడింది. అసలు అందరూ ఒక్కళ్ళు కూడా మిగలరు అనుకున్నదే. చాలా దెబ్బలతోటి ఆయన బయటకు వచ్చాడు ప్రాణంతో. ఆయన ఒక్కటే అనుకున్నాడు, నేను నీతిగా ఉన్నాను, నిజాయితీగా ఉన్నాను కాబట్టి వెంకటేశ్వర స్వామి నన్ను బతికించాడు ఇక్కడ, లేకపోతే నేను ముక్కలు అయి ఉండేవాడిని అని చెప్పి అయినాడు. ఆ రోజు నుంచి కూడా ఆయనకు విపరీతమైన దేవుడు వెంకటేశ్వర స్వామి అంటే చాలా ప్రేమ, చాలా భక్తి కూడా. ఎందుకంటే ఆయన చదువు అవన్నీ కూడా తిరుపతిలోనే జరిగినాయి కాబట్టి, ఆయన లైఫే అక్కడి నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ఇది ఎక్కువ.
అలాగే మరి ఇప్పుడు ఇవాళ కూడా గత 5 సంవత్సరాలుగా లడ్డూలో జరిగినటువంటి వీటి మూలంగా దేవుడు కూడా చూస్తూ ఊరుకోడు కదా. ప్రాయశ్చిత్తం ఇచ్చేశారు ఆ మాట ఎలక్షన్స్లో చూసాం కదా. ఇంతవరకు తెలుగుదేశం పార్టీకి పెట్టే కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంత ఇనానిమస్గా ఇంత హయ్యెస్ట్ మెజార్టీస్తో గెలిచింది ఇదే ఫస్ట్ టైం. జరగడానికి కారణం ఏంటి? స్వామి వెంకటేశ్వర స్వామి తలుసుకోబట్టి తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి కాబట్టి ఆ విధంగా శిక్ష జరిగింది. ఇప్పుడు ఇదే సందర్భంగా పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డును అనేటువంటి దాన్ని ఒకటి వ్యవస్థీకరించాలి, ప్రతి మతానికి ఉన్నాయి, కానీ హైందవ మతం మీద జరుగుతున్నటువంటి ఏ దాడి మీదనను దానికి ఒక ఇది అంటూ లేకుండా పోతుంది కాబట్టి సనాతన ధర్మపీఠ అనే వ్యవస్థాపకన జరగాలని అంటున్నారు. దాని మీద ఏం చెప్తారు మీరు? 100% కరెక్ట్ అండి. ఇప్పుడు ఈ తిరుపతిలో ఇంత అరాచకం జరిగింది కదా, ఇదే ఒక మాస్క్లో కానీ లేకపోతే ఒక చర్చిలో కానీ జరుగుంటేనండి ఎంత అల్లరైపోయేదండి. మనకి ఎవరైనా సరే ఎదురు ఆడి పాపం ఆడికి పోగొట్టుకుంటాడు అనుకుంటాం, మనం దండం పెట్టుకుంటాం, ఇక మేమే తప్పు చేసాం అనుకోండి అని. పవన్ కళ్యాణ్ ఏం తప్పు చేయలేదు కదా, చేయకపోయినా ఎందుకు దీక్ష తీసుకున్నాడు? అట్లా మనందరికీ కూడా జనరల్గా హిందువులు సాఫ్ట్ స్పోకెన్ పీపుల్ అండి. అంటే మిగిలిన వాళ్ళు కాదని కాదు నేను చెప్పేది. ఇదే కనుక నిజంగా ఒక చర్చిలోనో మసీదులోనో ఇంకో చోట కనుక జరిగినట్టయితే ఎంత అల్లరయ్యేది, ఎంత గోల అయ్యేది. ఇప్పుడు తిరుపతి దేవస్థానంలో ఈ అన్యమత ప్రచారం ఇతర మతస్థులను అక్కడ డిప్లాయ్ చేయటం కూడా జరిగింది, తీవ్ర స్థాయిలో జరిగింది అక్కడ. దాని మీద కూడా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది, జరిగింది కూడా. చాలా మంది అక్కడికి వెళ్ళి ప్యాంప్లెట్లు ఇచ్చేస్తూ ఉంటారు, క్యూలో నిలబడి క్యూలో ఉన్న వాళ్ళందరికీ ప్యాంప్లెట్లు ఇచ్చేసి క్రిస్టియానిటీ పబ్లిసిటీ అవన్నీ కూడా చాలా చాలా జరిగింది. చాలా సంవత్సరాలు జరుగుతుంది, గత 5 ఏళ్లలో విపరీతంగా జరిగింది. ఇంతకీ రేపు పొద్దున తిరుపతిలో దీక్ష చేయడానికి వెళ్తున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్కడ హిందూ విశ్వాసం ఉంది నాకు అనేటువంటి డిక్లరేషన్ ఇస్తారనేటువంటి నమ్మకం మీకు ఉందా? ఇస్తారా, ఇవ్వరా? గతంలో ఎన్నోసార్లు జరిగింది, ఇవ్వకుండా వెళ్ళిపోవటం జరిగింది. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఎవరు అడగలేరు, అడిగే దమ్ము లేదు. పైగా ఆయన ఎదురుగుండా నుండి అడగాలంటే భయపడిపోయారు, ఎవరికాళ్ళు భయపడిపోయారు. ఏ రోజున కూడా డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టివ్వదా. రేపు చూడాలి మరి రేపు ఏం చేస్తారు అనేది. బట్ రూల్ ఈజ్ అ రూల్, ఎవరికైనా అని చెప్పి రూల్ని ఇప్పుడు ఇది చేయాలి తప్ప రూల్ ఫర్ ఆల్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఈ విధంగా ఈ చేయటం అనేటిది అమానుషం, ఇలా చేయటం అనేటువంటి దాన్ని తను వ్యతిరేకించి తన స్టేట్మెంట్ ఇస్తే, ఆల్రెడీ దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి, మళ్ళీ ఇంకా రెచ్చగొట్టొద్దు అంటూ ప్రకాష్ రాజ్ అనేటువంటి యాక్టరు తను ఒక కౌంటర్ ఇవ్వటం జరిగింది. దాని మీద మీరేం చెప్తారు? అదే చెప్పా ఇందాక మీకు, తిరుపతి దేవస్థానం దేవాలయం గురించి మాట్లాడుతాం తప్ప మిగిలిన కాంట్రవర్సీ, దానికి సంబంధించిన కాంట్రవర్సీ మ్యాటరే కదా ఇది, దానికి రిలేటెడ్ మ్యాటర్ ఇది. ఏమండి, విమర్శించే వాళ్ళు రకరకాలు ఉంటారు మనుషులు, వాళ్ళు తప్పు వాళ్ళే తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక భగవంతుడికి సంబంధించింది, ఒక పవిత్రమైన దేవాలయానికి సంబంధించింది, ఇది జరిగింది ఏమిటని మన అందరం ఇంత బాధపడతా ఉంటే అలాంటి స్టేట్మెంట్లు ఇవ్వటాలు తప్పది. నీకు చేతనైతే నువ్వు ఏదైనా మంచి చేయి, అంతేగాని దాని మీద మళ్ళీ చేసేవాళ్ళని మంచి చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ పాపం ఇంత ఇదిగా చేసి మనందరం చేసాం, మీరు చేశారని నేను చేశాను, మనం ఎవరైనా చేయలేదు కదా. సంప్రోక్షణ చేసినట్టుగానే ప్రాయశ్చిత్త దీక్షను తీసుకొని ఎవరు వెళ్ళాం, మనం వెళ్ళామా? అతను ఇంత బాగా ఇంత పవిత్రంగా ఇంత మర్యాదగా చేస్తుంటే అతను కామెంట్ చేయటం అనేది కరెక్ట్ కాదు. చేతనైతే మీరు కూడా చేయండి, అంతేగాని. ఇదే విషయంలో వెంటనే కార్తీ సూర్య, తమిళ హీరోలు కార్తీక్ సూర్య వాళ్ళు చిన్న వివాదం వస్తే వెంటనే వాళ్ళు రియాక్ట్ అయ్యి సారీ చెప్పడం అనేటువంటిది చిన్నది, అందులో తప్పు కూడా లేదు. ఊరికే జనరల్ గా సరదాగా అన్నది. ఎందుకంటే వాళ్ళ సినిమా పబ్లిసిటీ జరుగుతుంది, మళ్ళీ లడ్డు కూడా ఇక్కడ ఎందుకు లేవయ్యా, లడ్డు సంగతి తర్వాత చూద్దామని ఏదో అన్నాడు. అందులో తప్పు భావన అనేది లేదు, విమర్శ అంటే అంతకంటే లేదు. దాని మీద కాంట్రవర్సీ రాగానే వెంటనే క్షమాపణ చెప్పాడు ఆయన. నేను కావాలి అన్నది కాదు ఇది. తను కూడా 3 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష తీసుకుంటానని చెప్పాడు సూర్య దీని పట్ల. సో ఈ విధంగా జరుగుతున్నటువంటి ఈ వివాదం ఎంత దూరం పోతుంది ఏంటనేటువంటిది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. మనకేం లేదు, మనం నిమిత్త మాత్రంలో జరగాల్సిందే ఆ భగవంతుడే చేసుకుంటాడు, ఏం చేయాలి. శిక్షణ శిష్ట రక్షణ అనేది కంపల్సరీగా జరగాలి, జరిగి తీరాలి, జరుగుతుంది. అది ఎలా ఉంటే ఇప్పుడు
తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క చైర్మన్ పదవి అనేటువంటిది చాలా చాలా గొప్ప విశిష్టమైనటువంటి పదవి. మంత్రి పదవి ఇస్తామన్నా వద్దు అంటారేమో, కానీ ఆ పదవి ఇస్తామంటే మాత్రం కాదనే వాళ్ళు ఎవరు ఉండరు. కానీ ఆ రేసులో మీరు కూడా ఉన్నారనేటువంటి ఒక ప్రచారం ఉంది. ఎంతవరకు నిజం? మీరు ఉన్నారా? ఉంటే మీ ఆసక్తి ఏంటి? ఇందులో రేసులో ఉండటం అనేది ఉండదండి. అది అవకాశం రావటం ఒక అదృష్టం నిజంగా. అది అందరికీ రాదు. నేను చిన్నప్పటి నుంచి దేవుడు భక్తి అనేది నాకు ఎంత ఎక్కువ ఉన్నా కూడా నాకు రావాలని నేను కోరుకున్నా. నేను ఎప్పుడు ఏ రోజున మంత్రి పదవి కానీ ఇంకోటి కానీ కావాలని కూడా నేను అడగల. చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి నేను స్ట్రైట్గా అడిగింది అదే. నాకు మిగిలిన ఏమీ మీద లేదండి, అవకాశం ఉంటే టీటీడీ చైర్మన్గా నాకు ఇవ్వండి అన్న. తర్వాత రీసెంట్గా మళ్ళీ ఒకసారి ఇంకో మాట కూడా అడిగా, ఏమండి మీకు చాలా ప్రెషర్స్ ఉంటాయి, ఒకవేళ చైర్మన్గా ఇవ్వడానికి అవకాశం లేకపోతే బోర్డు మెంబర్గానే ఇవ్వండి అని అడిగా. మాట్లాడతాను. బోర్డు మెంబర్గా చూడొచ్చు మిమ్మల్ని. చైర్మన్గా చాలా చాలా రకాలైనటువంటి జరుగుతుంది. ఎల్వి రమణ గారి పేరు వినిపిస్తుంది. ఇక ఎన్ని ఊహాగానాలు చాలా ఉంటాయి. మరి అది వాళ్ళ రేపట్లో ఫైనలైజ్ అవుతుంది. అదే ఏదేమైనా తిరుపతి మధ్యలో వరదలు రావటం మూలంగా ఇక అంతా వరదల మీద ఇదవటంతో ఆ విషయం కొంచెం వెనకబడిపోయింది అన్నమాట. ఏదేమైనా తిరుమల తిరుపతి దేవస్థానం మీరు మొదటి నుంచి మీరు ఎంత భక్తి అనేటువంటిది మీకుందో, అయ్యప్ప స్వామి దీక్ష తీసుకోవడంలో కానీ తిరుపతి వెంకటేశ్వర స్వామి పట్ల కానీ ఎంత భక్తి ఉంది. కాబట్టి త్వరలో మిమ్మల్ని టీటీడీ బోర్డు మెంబర్గా అయినా చూస్తామనేటువంటి ఆశ, అభిలాష ఉంది. మీ అభిమానులందరికీ కూడాను ఆ కోరిక ఉంది. ఆ కోరిక నెరవేరాలని కోరుకుంటూ ఈ విషయం మీద ఈ రోజున రాష్ట్రం అంతా, రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా కూడా ఒక ప్రకంపనలు సృష్టిస్తున్న ఈ విషయం మీద మీ స్పందన తెలియజేసినందుకు థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.